రాష్ట్ర ప్రభుత్వాలు చేసే అప్పులు కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ చేస్తుంటుంది, ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఉంటుంది. మీరు ఎఫ్ఆర్బిఎంలో రిలాక్సేషన్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేస్తున్నాయి అవుట్ ఆఫ్ ద బాక్స్ పై. అనేక కార్పొరేషన్స్ పెట్టి అన్ని కార్పొరేషన్స్ పేరు మీద ఈరోజు హైదరాబాద్లో రోడ్లకు ఒక కార్పొరేషన్, హైదరాబాద్లో స్కూళ్ళకు ఒక కార్పొరేషన్ ఉన్నదే. జిహెచ్ఎంసీ కార్పొరేషన్ అది. ఆ కార్పొరేషన్లో మరో కార్పొరేషన్ సపరేట్ మెయిన్ ప్రధాన రోడ్లకు కార్పొరేషన్, హైదరాబాద్ స్కూల్ అభివృద్ధి కోసం కార్పొరేషన్. ఎందుకు? అప్పులు తేవాలా. కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితి అప్పుల పేరు మీద ఈరోజు చట్టంలో ఉన్నటువంటి లోసుకులు అడ్డం పెట్టుకుని, ఎందుకంటే మనం కూడా అనలేము అప్పు తేవద్దు, తెలంగాణ అభివృద్ధి జరగకూడదు అనలే, అది పొలిటికల్ పార్టీకి అనలేను. కానీ దానికి ఒక లిమిట్ ఉండాలి. అల్టిమేట్గా ఇది రేవంత్ రెడ్డి కట్టడు, లేకపోతే కేసీఆర్ కట్టడు, నరేంద్ర మోడీ గారు ఎవరు కట్టడు. ఇదంతా కూడా మళ్ళీ ప్రజలదే, ప్రజల డబ్బే. దాన్ని ఈ రకంగా తమ వ్యక్తిగతమైనటువంటి రాజకీయ అవసరాల కోసము, రాజకీయ ప్రాధాన్యత కోసము ఈరోజు ప్రియారిటీ సెక్టార్ను వదిలిపెట్టి అప్పులు చేసి ప్రచారం కోసం పథకాలు నిర్వహించి, ఓట్ల కోసం పథకాలు నిర్వహించి ఆఖరికి ఎవరు డిస్ట్రాయ్ చేస్తున్నారు? మీరు తెలంగాణ డెవలప్మెంట్ డిస్ట్రాయ్ చేస్తున్నారు. సరే, ఆ ప్రభుత్వాలు 12 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ 2.5 ఏళ్ళు, బీఆర్ఎస్ 9.5 ఏళ్ళు తెలంగాణ అభివృద్ధి చేయలేదు. మీరు గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. కిషన్ రెడ్డి తెలంగాణకు సాధించింది ఏంటి? రేవంత్ రెడ్డి పదే పదే మాట్లాడుతున్న మాట ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. తెలంగాణ కోసం ఏం మాట్లాడలేదని చెప్తున్నారు. వేటివ్ న్యూస్లో ఒక గంట సేపు నాకు ప్రత్యేకంగా సెషన్ పెట్టండి. నేను ఏమేం చేశాను మొత్తం నా తాన డేటా ఉంది. 1 2 3 4 5 బుల్లెట్స్. ఈరోజు ఒకటి, కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు కేంద్ర ప్రభుత్వం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి ప్రణాళిక మా ఎజెండాలో ఉండకూడదు. కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఎలక్షన్ల ముందు భారతీయ జనతా పార్టీ పెట్టినటువంటి ఎజెండా మనకి టీఆర్ఎస్ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయకూడదు. నేను చేయాల్సినటువంటి పనులు, కేంద్ర ప్రభుత్వం ఈరోజు రైతులకు సంబంధించినటువంటి 4 నెలల అకౌంట్ వేస్తా ఉన్నాం. మేము అధికారంలో రాకముందు 2004లో జాతీయ రహదారులు, అంతకుముందు కూడా వాజ్పేయి గారు చేసిన జాతీయ రహదారులే, జాతీయ రహదారులు వాజ్పేయి గారు ప్రారంభిస్తే 10 సంవత్సరాలు యూపీఏ క్లోజ్ చేసింది. మళ్ళీ నరేంద్ర మోడీ గారు 2014లో 2014లో ప్రారంభిస్తే 2400 కిలోమీటర్లు ఉన్నటువంటి జాతీయ రహదారులు తెలంగాణ పరిధిలో ఈరోజు 5000కు పైగా ఈరోజు జాతీయ రహదారులు అభివృద్ధి చేశాం. అద్భుతమైనటువంటి రోడ్లు. మీరు హైదరాబాద్ నుంచి వరంగల్కి వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుంచి నాగపూర్కి వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుంచి బాంబేకి వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుంచి మీరు వరంగల్కి వెళ్ళాలన్నా సిమెంట్ రోడ్ వేసాం. ఇప్పుడు హైదరాబాద్ టు సిమెంట్ రోడ్. ఎక్కడికి వెళ్ళినా కూడా అద్భుతమైనటువంటి జాతీయ రహదారులు. నేను 1994లో నేను అమెరికాకి వెళ్ళినప్పుడు ఆ రోడ్లు చూసినప్పుడు అనుకునేవాడిని, ఎప్పుడైనా ఇటువంటి రోడ్లు మా దేశంలో వస్తాయని. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా, అది వెస్ట్ బెంగాల్కి వెళ్ళి, వెస్ట్ బెంగాల్లో డెవలప్మెంట్ అంటే నేషనల్ హైవేస్ తర్వాత ఏముండదు. ఈరోజు తమిళనాడుకి వెళ్ళినా, ఆంధ్రకి వెళ్ళినా, ఖమ్మానికి వెళ్ళినా, విజయవాడకి వెళ్ళినా, విశాఖపట్నం వెళ్ళినా, ఆదిలాబాద్కి వెళ్ళినా, లేకపోతే మంచిర్యాలకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా జాతీయ రహదారుల డెవలప్మెంట్ నీకు కనిపిస్తుంది. ఒక గర్వంగా కనిపిస్తుంది. జాతీయ రహదారులు అభివృద్ధి చేసాం. రైల్వేస్ నెట్వర్క్ టోటల్ ఎలక్ట్రిఫికేషన్ చేసాం. తెలంగాణలో 42 రైల్వే స్టేషన్లు సైమల్టేనియస్లీ డెవలప్మెంట్ చేస్తున్నాం. మనం సికింద్రాబాద్, నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్లతోటి రీడెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉందో సికింద్రాబాద్ ఎయిర్పోర్టు ఈ సంవత్సరం ఎండింగ్ లోపల ఆ రకంగా పూర్తి చేస్తాం. నాంపల్లి రైల్వే స్టేషన్ చేస్తూ ఉన్నాం, కాచిగూడ రైల్వే స్టేషన్ చేస్తూ ఉన్నాం, బేగంపేట రైల్వే స్టేషన్ చేశాం. ఈ పక్కన ఉన్నటువంటి హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ వెళ్ళి చూడండి మీరు, ఎంత అద్భుతంగా చేసాం హైటెక్ సిటీ రైల్వే స్టేషన్. ఆ రకంగా 42 రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ చేసాం. ఒక మాటలో చెప్పాలంటే మీరు అడుగుతున్నారు. ఈ రకంగా స్కూల్ అభివృద్ధి కావచ్చు, హాస్పిటల్స్ అభివృద్ధి కావచ్చు, అది ఎయిమ్స్ హాస్పిటల్ కావచ్చు, ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ కావచ్చు, ఎయిమ్స్ నర్సింగ్ కాలేజ్ కావచ్చు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో 10 రూపాయల ఫీజుతో ఈరోజు ఎయిమ్స్లో ఇస్తా ఉన్నాం. మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఈఎస్ఐ మెడికల్ కాలేజ్, ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, గాంధీ హాస్పిటల్ కంటే లేకపోతే ఉస్మానియా హాస్పిటల్ కంటే ఓపీ పేషెంట్స్ ఎక్కువ ఉంటారు. ఆ రకంగా ఏ సెక్టార్ తీసుకున్న కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఒక స్టాండర్డ్లో కరప్షన్, అవినీతి రహితంగా, ఒక అడ్మినిస్ట్రేషన్ అకౌంటబిలిటీ ఉండే విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు మేము డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం తెలంగాణలో. ఓకే